పేరేంటన్నా? రాజు అడపరాజు. ఏ నియోజకవర్గం? జగ్గంపేట మండలం. మనకి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. మనకి ఎలక్షన్ వస్తున్నాయి కదన్నా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీకు ఎమ్మెల్యే? వాళ్ళు గెలుస్తారు అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు దాకా తెలుగుదేశంలో నేను ఉన్నాను. ఇప్పుడు వచ్చి ఏమి నాకు పని చేయలేదు. అంటే వాడమట్టి కాడు రాసుకుని కాపులోన్లు ఓసీలోన్లు మీ కాపులోని ఓసీలోన్లు ఈ ఇలా వస్తున్నాయి కూడా అడగలేదు. నేను తెలుగుదేశం వచ్చిన కాంచి ఇలా నిలబడి ఎడుతున్నాను. ఇవాళ కూడా 10 మంది కూడా ఇలా ఓట్లు వేస్తుంటే నేను ఇలా నిలబడి ఉన్నాను. ఎన్నే దాన్ని బట్టి ఒవ్వడం కూడా మా అమ్మల్ని పట్టించుకోలేదు. టీడీపీ పార్టీ అండి నేను చెప్తున్నాను. ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఓడా ఎలా ఉన్నావు ఏంటి, నేను రైస్ మిల్లోకి వెళ్తానండి. మళ్ళీ ఒకటి రూపాయి అడగను, ఒకటి పావులు అడగను, నాకు ఓపు ఉంటే పావులా పెడతామే, అంతే. కష్టపడి తెచ్చుకుంటామే మేము. అంటే ఇక్కడ మనకి నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నా మీ ఎమ్మెల్యే గారు కదా, ఏం చేయలేదంటారండి? కాల్ చేయారండి, వాళ్ళు తినేస్తున్నారు. ఒకడన్నా ఇప్పుడు నాగలాంటి వాడు పెట్టాలి కదా, ఇవాళ పెట్టాలి కదా, పెట్టలేదు. అలాగే ఇవాళ ఓటు మానేను వేస్తాను. అదండి. మనకి ఎంపీ కింద ఎవరు వస్తారు అనుకుంటున్నారండి? సునీల్ వస్తాడండి. వస్తాడండి, గ్యారంటీ నాకు ఉందండి. నేను అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు అనుకుంటున్నారు? ఏదో చేస్తాడు, ఏదో పోతాడు. ఇలాగే మాకు వాడ పెట్టకుండా పోతాడు, అంతే. అంతవరకే అండి, అంతే. వాడ మూటలు మోసుకొని ఎవడో చేసి ఉండదండి. నాయకులు ఉండని ఉండే వాళ్ళు తిని అలా పడి వాడు వెనకాల తిరిగిపోయి ఆడు లక్షలు కోట్లు తినేసి వాళ్ళు ఉన్నారండి. అంతవరకు మన జనం. అంటే మీకు ఎమ్మెల్యే గారు ఏం చేయకపోయినా సునీల్ గారు అయితే రావాలని అంతే అండి. ఏదైనా ఏముందో వాడ బాగా వచ్చి వాడు చేసి వాడు అన్నాడు. అన్నా మీ పేరేనా? రాజు. ఏ నియోజకవర్గం? జగంపేట నియోజకవర్గం. మనకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే జ్యోతుల నెహ్రూ గారి మీద ఉంది. ఎంపీ గారు అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సునీల్ గారు పక్క. మనకి అభివృద్ధి ఏ విధంగా జరిగిందని ఇప్పుడు దాకా ప్రభుత్వంలో? చేతంలో అయితే మనకి ఇబ్బంది ఏమి లేదు. రోడ్లు వేయరు, అన్ని వేయరు. మీకు డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. నీటి సమస్య, అదే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ఉంది. ఈసారి వస్తాయి పూర్తిగా తీర్చేస్తారంటారా? మొత్తం చేస్తాడు, ఇంకా చేయడానికి ఏం లేదు. ఇంకా సో మీకైతే తెలుగుదేశం పార్టీ రావాలి? తెలుగుదేశం పార్టీ ఉంది.